బీసీల నుండి తొలగించిన 27 కులాలను మరలా తిరిగి బీసీలో చేర్చాలని జాతీయ బీసీ యువసేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రాత్రిపూట జీవో నెంబర్ 3 తీసుకువచ్చి 27 కులాలు తొలగించారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో తమను బీసీలో మరలా చేర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఇంకా ఆ హామీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. కోర్టు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం చేయమని సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. కానీ మా బాధను అర్థం చేసుకోలేని ఈ ప్రభుత్వాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ మమ్మల్ని కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరినా కూడా ఈ రోజు వరకు కూడా మాకు దొరకట్లేదు. కాబట్టి మేము రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా రేపు రాబోయే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కావచ్చు, కార్పొరేషన్ లో కావచ్చు, మా 27 కులాల తరపు నుంచి మేము అత్యధికంగా పోటీ చేసి మా నిరసనని, మా బాధని ఓటు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి మా వినతి పత్రం తెలియజేస్తూ మీ విలేకరుల సమావేశంలో మా యొక్క సమస్యను మీకు కోర్టు ద్వారా ఈ సమస్యకి పరిష్కరించే మేము వినవించుకున్నాం. ఆ జియో ఎంఎస్ నెంబర్ 3 అనేది చీకటి జియో అండి. ఇన్ని చట్ట విరుద్ధంగా, భారతీయ రాజ్యాంగ విరుద్ధంగా మాకు ఈ విధంగా విడుదలైంది. ఇన్ని రకాలుగా మేము దగ్గర 26-27 కులాల్లో దగ్గర 10,000 కుటుంబాలు, దగ్గర 20 లక్షల మంది, దగ్గర సబ్జెక్టు కరెక్షన్ 20 లక్షల మంది ఉన్నాము. మీరు ఇదన్నీ కూడా మీరు ఓట్ బ్యాంక్ లో చూసినట్టయితే ఏపీ సెటిలర్స్ గా మీరు 2 టర్మ్స్ కేసీఆర్ పాలనలో తర్వాత కూడా వాళ్ళ స్థానిక ఎలక్షన్ లో ఏ విధంగా నష్టపోయారు, తర్వాత ఎలక్షన్ ఎలా నష్టపోయారో తెలుసు. అట్లానే మీరు కూడా కాంగ్రెస్ ప్రెసెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే విన్నపము, మేము అందరము కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా జేఏసీ తరపున మేము పోరాడేది ఒకటే. మా విన్నపాలు మీరు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు నిర్వర్తించండి, మేము కోరినట్టుగా మీరు నిర్వర్తించండి. లేదంటే మీకు లాస్ట్ కేసీఆర్ గారు 2 టర్మ్స్ లో